నమస్కారం. వెనకాల అటాచ్ చేసి చూడండి. ఆమె పేరు శ్వేత, టీచర్. జస్ట్ 4 నెలల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకుంది. సో నేను డైరెక్ట్గా అడుగుతూ ఉన్నా. గతంలో కూడా నేను చాలాసార్లు ఇదే చెప్పాను. మీరు చనిపోయే ముందు లెటర్ రాసి చనిపోయినా, వీడియో తీసి చనిపోయినా, ఆ తర్వాత ప్రాపర్గా విచారణ చేసి మీరు చెప్పిన దానిలో నిజం ఉంటే, అవతల వాళ్ళు నిజంగానే శిక్షార్హులు అయితే అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడిద్ది, కానీ లేదంటే పడదు. అండ్ మీరు చనిపోయాక పోలీసులకు లైట్ తీసుకుంటారు అని కూడా చెప్పారు. అయినా కానీ తెలిసి తెలియకుండా అదే అమాయకత్వంతో ఈమె కూడా, అమ్మ నన్ను క్షమించు, ఇక నా వల్ల కావట్లేదు, కానీ నా మొగుడు పెద్దక్క ఇద్దరిని వదలొద్దు, నరకం చూపెట్టారు నాకు, ప్రేమ పెళ్లి చేసుకుని సరైన శిక్ష విధించారు వీళ్ళు, నాకు వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళు శిక్ష పడాలి, వారిని వదలొద్దు అని ఒక లెటర్ రాసి పుట్టింటోళ్ళకి చెప్పి ఊరేసుకొని చనిపోయారు. వీడియో సింపుల్ నేను చెప్పేది, లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడే అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇటువంటివి కనుక రేజ్ అయితే తప్పదు అని అక్కడ భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. పుట్టింటోళ్ళు ఖచ్చితంగా మీకు అండగానే ఉంటారు, చెప్పాల్సిన చెప్పి ప్రశాంతంగా ఇక్కడి నుంచి వచ్చేసి ప్రశాంతంగా డైవర్స్ చేసుకుని మీ బతుకు మీరు బతకండి. మనిషి బతుకుతున్నామంటే ఆడైనా మగైనా పెళ్లి చేసుకోవాలి, ఒక తోడుండైనా బతకాలి. ఫస్ట్ మైండ్ నుంచి అవి తీసేయండి. ఆ రోజులు పోయినాయి. ఉన్నంతకాలం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న డబ్బులతో బతికితే చాలు, మనకు వచ్చే జీతంతో బతికితే చాలు. అన్నిటికి మించి ఏ తప్పు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి చేత మాట అనిపించుకోకుండా బతికితే చాలు. ఆడైనా మగైనా, ఆంటీ అయినా, అంకుల్ అయినా, అవ్వైనా, తాత అయినా, ఎవరైనా. ఇకనైనా చనిపోవాలని ఆలోచన మీ మైండ్లోకి రానివ్వకండి. మీరు చనిపోయే ముందు లెటర్లు రాసినా, వీడియోలు తీసి పెట్టినా వాళ్ళకి శిక్షలు పడవు. ఇది తెలుసుకోండి ముందు.